ఆయన ఎంపీ, పైగా అధికార పార్టీ నేత. ఆయన్ని ఆ జిల్లా అధికారులు లెక్క చేయడం లేదా? ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే సమాధానం కూడా ఇవ్వడం లేదా? ఆయన తండ్రి రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్న ఎంపీ గారికి మాత్రం దక్కాల్సిన గౌరవం దక్కడం లేదా? చివరికి ప్రతిపక్ష నేతల ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన పరిస్థితి ఎదురైందా? అధికార పార్టీలో ఉండి కూడా ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి లేఖలు రాయాల్సిన పరిస్థితి ఎదురైందా? ఆ అధికారులకు అండగా నిలుస్తున్న కీలక నేతలు ఎవరు? అసలు ఎంపీ వ్యవహార శైలితోనే ఈ వివాదాలన్నీ వస్తున్నాయా? ఇంతకీ ఎవరా ఎంపీ? పెద్దపల్లి లోక్సభ స్థానం. అటు పెద్దపల్లి జిల్లా, ఇటు మంచిర్యాల జిల్లాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాలు కలగలిసి ఉండే నియోజకవర్గం. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి 7 నియోజకవర్గాలను కాంగ్రెస్ గెలుచుకుంది. ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాల నుంచి గెలిచిన 3 ఎమ్మెల్యేలకు అధిష్టానం మంత్రి పదవులు కట్టబెట్టింది. ఇటు పార్లమెంట్ ఎన్నికల్లోనూ తిరుగులేని విజయాన్ని సాధించింది హస్తం పార్టీ. కాకా వెంకటస్వామి 3వ తరం వారసుడిగా ఎంపీగా పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు గడ్డం వంశీకృష్ణ. ఆయన తండ్రి వివేక్ వెంకటస్వామి మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తుండగా పెద్దనాన్న గడ్డం వినోద్ ఇదే పార్లమెంట్ పరిధిలోని బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎంపీ గడ్డం వంశీకృష్ణకు బలం బలగానికి కొదవే లేదు. ఇక అధికారంలో ఉన్నది కూడా సొంత పార్టీ ప్రభుత్వమే. ఇంకేం, ఆయన ఎంత చెబితే అంత అని అంతా అనుకుంటున్నారట. కానీ పెద్దపల్లి పార్లమెంట్ స్థానం పరిధిలో అలాంటి పరిస్థితి కనిపించడం లేదట. తనకు అధికారులు ఇవ్వాల్సినంత గౌరవం ఇవ్వట్లేదన్న ఆరోపణల్ని ఎంపీ వంశీ సంధిస్తున్నారట. గడ్డం ఫ్యామిలీ అధికారంలో ఉన్న చెన్నూరు, బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లో మినహా ఎక్కడా ఆయనకు పెద్దగా గౌరవమే దక్కట్లేదట. కొంతమంది ఉన్నతాధికారులైతే ఎంపీ గడ్డం వంశీని లైట్ తీసుకుంటున్నారని ఆయన అనుచరుల్లోనే చర్చ జరుగుతోందట. పెద్దపల్లి పార్లమెంట్ స్థానం పరిధిలో ఉన్న 2 జిల్లాల్లో వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో అధికారుల్ని ఎంపీ వంశీకృష్ణ ప్రశ్నించారట. అయితే గ్రామ స్థాయి నుంచి జిల్లా కలెక్టర్ వరకు ఎవరి నుంచి ఆయనకు సరైన సమాధానమే రాలేదట. పెద్దపల్లి కలెక్టర్ అయితే అసలు అడగాల్సింది తనను కాదన్నట్టు వ్యవహరించారని ఎంపీ అనుచరగణం ఆరోపణలు చేస్తోందట. ఈ నేపథ్యంలో తన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ధాన్యం కొనుగోళ్లు ఆలస్యమవ్వడంపై ఎంపీ చేసిన కమెంట్స్ రాజకీయ చర్చకు దారితీశాయట. సొంత ప్రభుత్వ తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేయడం కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపిందట. తన పార్లమెంట్ పరిధిలో ధాన్యం కొనుగోళ్లు తగ్గించడంతో రైతులు రోడ్డుపైకొస్తున్నారని ఎంపీ వంశీకృష్ణ ఆరోపణలు చేశారట. పెద్దపల్లి కలెక్టర్ మంచిర్యాల జిల్లా రైతుల ధాన్యం విషయంలో ఒకలా, పెద్దపల్లి జిల్లా రైతుల విషయంలో మరొకలా వ్యవహరిస్తున్నారని ఎంపీ వంశీకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. పెద్దపల్లి జిల్లాలో 6 లక్షల టన్నుల మిల్లింగ్ కెపాసిటీ ఉంటే గతంలో మంచిర్యాల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేశారని, కానీ ఈసారి ఎందుకు కొనడం లేదని నేరుగా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ని ఎంపీ ప్రశ్నించారట. అసలు ఎవరి ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లా రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లు నిలిపేశారో చెప్పాలని పెద్దపల్లి కలెక్టర్ని ఎంపీ వంశీ అడిగారట. పెద్దపల్లిని ఒకలా, మంచిర్యాలను మరోలా చూస్తున్నారని, ఇక్కడ పద్ధతి బాగాలేదంటూ తాను చీఫ్ సెక్రటరీకి ఒక లేఖ కూడా రాశానని ఎంపీ చెబుతున్నారట. మంచిర్యాల జిల్లాలోని ఎస్సీ నియోజకవర్గాల నుంచి ధాన్యం కొనుగోలు చేయట్లేదని, ఎస్సీలు పండించిన పంట మీకు వద్దా అని నేరుగా సొంత ప్రభుత్వాన్ని ప్రశ్నించారట ఎంపీ వంశీకృష్ణ. అవి ఎస్సీ నియోజకవర్గాలు కావడంతోనే అక్కడి పంటను కావాలనే కొనుగోలు చేయడం లేదని, మరోసారి ఈ అంశంపై చీఫ్ సెక్రటరీకి లేఖ రాస్తానని వంశీ చేసిన కమెంట్లతో కాంగ్రెస్ వర్గాల్లో కలవరం రేగిందట. ఇక స్థానిక రాజకీయ వర్గాల్లో కూడా ఈ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయట. అయితే ఇదే మ్యాటర్లో మరో కోణం ఉందంటున్నాయట లోకల్ పొలిటికల్ సర్కిల్స్. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్న చెన్నూరు, బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లో మినహాయించి ఎంపీని మిగిలిన 5 నియోజకవర్గాల నేతలు పట్టించుకోవడం లేదట. అధికారిక కార్యక్రమాలకు సైతం తూతూ మంత్రంగానే ఆయన్ని ఆహ్వానిస్తున్నారట. గతంలో సరస్వతి పుష్కరాల సమయంలో ఎంపీ వంశీని అధికారికంగా ఆహ్వానించలేదట. అప్పట్లో సీఎం టూర్లో ఉన్న ఫ్లెక్సీల్లో కూడా ఆయన ఫోటో లేకపోవడంతో పెద్ద దుమారమే రేగిందట. అయితే ఆ తరువాత ఆ సమస్య సమసిపోగా తాజాగా మళ్లీ అలాంటి సీనే రిపీట్ అవుతోందట. అప్పట్లో మంత్రి శ్రీధర్ బాబుకు గడ్డం ఫ్యామిలీతో గ్యాప్ పెరిగిందని, అయితే పుష్కరాల ఇష్యూ తరువాత ప్రభుత్వ పెద్దలు కల్పించుకుని సమస్యను పరిష్కరించారట. అయితే ఎంపీని మళ్లీ పెద్దపల్లి అధికారులు పట్టించుకోవట్లేదు అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయట. అయితే ఎంపీ వంశీకృష్ణ తీరుపై కూడా ఆరోపణలున్నాయట. పెద్దపల్లి ఎంపీగా గెలిచే వరకు ఒక తీరు, గెలిచిన తరువాత మరొక తీరు అన్నట్టుగా వంశీ వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయట.
స్థానిక ఎమ్మెల్యేలను లెక్క చేయకుండా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో స్వయంగా తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకుని గ్రూపు రాజకీయం చేస్తున్నారని వంశీపై గతంలో ఆరోపణలు గుప్పుమన్నాయి. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని చెన్నూరు, బెల్లంపల్లి మినహా మిగిలిన 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తనకు గుర్తింపు దక్కట్లేదని, పార్టీ కార్యక్రమాలు, అభివృద్ధి పనులకు కూడా తనను ఆహ్వానించడం లేదని ఎంపీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు తనను కనీసం అధికార పార్టీ నేత, ఎంపీ అని కూడా గుర్తించట్లేదని వంశీ ఆరోపణలు చేస్తున్నారట. అయితే ఎమ్మెల్యేలతో పాటు అధికారులు కూడా తనను లైట్ తీసుకుంటున్నారని ఎంపీ భగ్గుమన్నారట. ప్రోటోకాల్ పాటించకపోతే తీవ్ర పరిణామాలుంటాయని అధికారులను, నేరుగా పార్టీ కీలక నేతలను పరోక్షంగా వంశీ హెచ్చరిస్తున్నారట. ఈ మ్యాటర్ ఎటు దారి తీస్తుందో చూడాలంటున్నాయి కాంగ్రెస్ శ్రేణులు.